హలో ఎవ్రీవన్. సో ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పానండి నేను ఆర్పిఎఫ్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అని. సో దానిలో భాగంగా ఇక్కడ ఉన్న టాపిక్స్ మొత్తం కూడా డైస్కి సంబంధించిందండి. అంటే 2019లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ. ఓకే. సో దానికి సంబంధించిన ఆ డైస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడిగిండు ప్రీవియస్గా అన్న దానిపై ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. ఓకే రైట్, ఒకసారి చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 డేస్కి సంబంధించిన ప్రాబ్లం అండి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 డేస్కి సంబంధించిన ప్రాబ్లం. ఒక 2 డైస్ ఇచ్చిండు. వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 5? ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది ఆర్పిఎఫ్కి సంబంధించి. ఓకే. సో 2 డైస్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఫస్ట్ డైస్, సెకండ్ డైస్. ఆ 2 డైస్ ఇచ్చి వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 5? ఓకేనా. ఒకసారి చూడండి. అసలు 2 డైస్ ఇచ్చి 2 డేస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 2 డేసే కానివ్వండి, 3 డేస్ కానివ్వండి, 4 డేస్ కానివ్వండి, 5 కానివ్వండి. సో ఏదైనా నెంబర్కి ఆపోజిట్ అడిగింది అనుకోండి, ఫస్ట్ ఏం చేయండి అంటే ఆ 2 డైస్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎన్ని డైస్ ఇచ్చినా పర్లేదు, అది 2 డేస్కి ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేది, 3 డేస్కి, 4 డేస్కి, 5 డేస్కి, అట్లా ఎన్ని డైస్ ఇచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 డైస్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 డైస్ని అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కామన్గా ఏదైనా నెంబర్ కానీ లెటర్ కానీ ఉందో చూడండి. రైట్, ఒకసారి చూడండి. ఆ రెండిట్లలో కామన్ పాయింట్ ఏముంది? ఇక్కడ 3 ఉంది కామన్గా, ఇక్కడ 3 ఉంది. ఓకేనా. రైట్, ఎన్ని డైస్ అయినా ఇవ్వనివ్వండి. సో ఈ షార్ట్ కట్ అనేది యూజ్ అవుతుంది. రెండిట్లలో కామన్ నెంబర్ నుంచి క్లాక్ వైజ్ రాసుకుంటూ వెళ్ళండి. రైట్, ఒకసారి చూడండి. కామన్ నెంబర్ ఏముంది? ఇందులో 3 ఉంది. ఇందులో కామన్గా ఏముంది? 3 ఉంది. కామన్ పాయింట్ నుంచి క్లాక్ వైజ్ రాయండి. రెడీ. 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది? 6 తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది? 4 ఉంది. నెక్స్ట్ ఇంకో డేస్లో క్లాక్ వైజ్లో 3 తర్వాత వచ్చే నెంబర్ 1, నెక్స్ట్ 1 తర్వాత వచ్చే నెంబర్ 5. ఓకేనా. రైట్, ఒకసారి చూడండి. సో 3 తర్వాత 6, తర్వాత 4, 3 తర్వాత 1, తర్వాత 5. రైట్, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ 4కి ఆపోజిట్ ఏముంటుందంటే 4కి ఆపోజిట్ ఏముందంటే ఇక్కడ 5 అనే నెంబర్ ఉంది. ఓకే రైట్. 3, 6, 4 అనేది ఫస్ట్ డైస్కి సంబంధించిన క్లాక్ వైజ్లో వచ్చిన నెంబర్స్. నెక్స్ట్ 3, 1, 5 అనేది సెకండ్ డైస్లో వచ్చిన క్లాక్ వైజ్ వచ్చిన నెంబర్స్. ఓకేనా. మనకు జనరల్గా డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 6 ఫేసెస్ ఉంటాయండి. డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి. ఒకసారి చూడండి. 6th వరకు అంటే 6 నెంబర్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 6 నెంబర్ వరకు అన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి, కానీ 2 అనే నెంబర్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. కనిపించిన నెంబర్ ఎప్పుడు కూడా కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్ ఉంటుంది. కనిపించని నెంబర్ ఎప్పుడు కూడా కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్ ఉంటుంది. రైట్, ఇప్పుడు 5కి ఆపోజిట్ ఎంత అంటే 4 అనేది ఆన్సర్. ఏం లేదండి, ఎన్ని డేస్ ఇచ్చినా కానీ క్లాక్ వైజ్లో కామన్ పాయింట్ నుంచి తీసుకుంటూ పోతే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ కామన్ పాయింట్ది కనిపించిన నెంబరే కామన్ పాయింట్కి ఆపోజిట్ ఉన్న నెంబర్గా తీసుకుంటాం. రైట్, ఇక్కడ లెటర్స్ ఇచ్చిండు చూడండి. నెంబర్స్ కాకుండా లెటర్స్ ఇచ్చిండు. నేనేం చెప్పినా అంటే డైస్లో 6 ఫేసెస్ ఉంటాయని చెప్పిన. నెంబర్స్ ఇచ్చినప్పుడు 6 అనే నెంబర్ వరకు తీసుకోండి. లెటర్స్ ఇచ్చింది అనుకోండి ABCDEF వరకు ఉండాలి మనం. ఓకే రైట్, చూడండి. 2 డేస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పిన. సో కామన్గా ఏదైనా పాయింట్ ఉందా, ఏదైనా నెంబర్ కానీ లెటర్ కానీ ఉంటే అక్కడ నుంచి క్లాక్ వైజ్ రాసుకుంటూ పోండి, సరిపోతుంది. రైట్, కామన్గా B ఉంది చూడండి. ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది. కామన్గా ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటూ పోవాలి. ఇగో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్. రైట్, ఫస్ట్ డైస్లో చూడండి ఒకసారి BAC క్లాక్ వైజ్లో వచ్చినాయి. సెకండ్ డైస్లో చూస్తే BEF. ఓకేనా. మనకు కావాల్సింది ఏంటి? ఏకి ఆపోజిట్. మరి ఏకి ఆపోజిట్ ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. ఏకి ఆపోజిట్ ఏముందంటే ఈ ఉంది. రైట్, BAC BAC. నెక్స్ట్ BFE కదా, BFE. ఓకే రైట్, అంటే ఏకి ఆపోజిట్ ఇక్కడ ఏముందంటే EF ఉంది. మరి ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్గా ఏముంటుంది? ఓకేనా. మనకు అన్నీ కనిపిస్తున్నాయి కానీ D అనే లెటర్ కనిపిస్తలేదు కదా, కాబట్టి కనిపించిన నెంబరే ఆపోజిట్గా ఉంటుంది. ఓకే క్లియర్. రైట్, నెక్స్ట్ ఇది చూడండి. ఇది 4 డేస్కి సంబంధించిన ప్రాబ్లం. ఓకేనా. సో ఏదైతే ప్రీవియస్గా వచ్చినాయో అదే తీసుకొని చేయడం జరుగుతుంది మనం. రైట్, 4 డేస్కి సంబంధించిన ప్రాబ్లం. నేనేమని చెప్పిన, ఎన్ని డేస్ వచ్చినా కానీ ఫస్ట్ 2 డేస్ని అబ్జర్వ్ చేయండి. కామన్గా ఉన్న పాయింట్ నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటూ పోతే సరిపోతుంది. ఈ 2 డేస్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ 2 డేస్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో 3 ఉంది కామన్గా, ఇందులో 3 ఉంది. అంటే 3 అనే నెంబర్ నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటూ పోతే సరిపోతుంది. ఇక 3 అనే నెంబర్ నుంచి క్లాక్ వైజ్. 3 తర్వాత నెంబర్ చెప్పాలి ఒకసారి. 3, 1, 5. ఇక్కడ కూడా 3 తర్వాత 3, 4, 2. ఓకేనా. రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ 5కి ఆపోజిట్ ఏముంది? 2 ఉంది కాబట్టి 2 అనేది 5కి ఆపోజిట్గా ఉన్న నెంబర్. నెక్స్ట్ ఇంకా చూడండి. ఇట్లా అన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి కానీ R అనే నెంబర్ కనిపిస్తుందా?
కనిపించట్లేదు కాబట్టి కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్ ఉంటుంది. ఓకేనా? ఇలా ఎన్ని డైస్ ఇచ్చినా కూడా మనం ఎట్లా తీసుకోవాలి? సో కామన్ పాయింట్ ఫస్ట్ రెండింటిని అబ్జర్వ్ చేయాలి. కామన్ పాయింట్ నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటూ పోవాలి. ఓకే, ఇది చూడండి ఫోర్త్ ప్రాబ్లం. వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్, ఇక్కడ డాట్ పొజిషన్ ఇచ్చింది చూడండి ఒకసారి. సో ఎలాంటి ఎట్లా ఇచ్చినా కూడా నెంబర్సే కానివ్వండి, లెటర్సే కానివ్వండి, ఇట్లా డయాగ్రామ్సే కానివ్వండి, సింబల్సే కానివ్వండి, సో ఎట్లా ఇచ్చినా కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ రెండు డైస్ని అబ్జర్వ్ చేయాలి. కామన్ పాయింట్ నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటూ పోవాలి. రైట్, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇందులో ట్రయాంగిల్ ఉంది. ఓకే, నెక్స్ట్ సర్కిల్ ఉంది. ఇందులో ట్రయాంగిల్ ఉంది, ఇందులో సర్కిల్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి? ఒకటే కామన్ పాయింట్ ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని కామన్ పాయింట్లు ఉన్నాయి? రెండు కామన్ పాయింట్లు ఉన్నాయి. సో దాన్ని పక్కన పెట్టేసిద్దాం. అంటే ఒకటి రెండు డైస్లు చూసినప్పుడు కామన్గా ఒక పాయింట్ దొరికిందా? మనకు దొరకలేదు. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ రెండోది మూడోది సీక్వెన్స్గా చూసుకుంటూ పోవాలి. ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది ఫోర్త్ది, ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ రెండిట్లో కామన్గా ఒక పాయింట్ దొరకలే, రెండు పాయింట్లు దొరికినాయి. మనకు కావాల్సింది ఒకటే పాయింట్. ఓకేనా? నెక్స్ట్ రెండోది మూడోది చూడండి. ఒకటోది రెండో దాంట్లో దొరకలేదు కాబట్టి రెండోది మూడో డైస్ చూడండి. రైట్, ఈ రెండిట్లో కామన్గా ఒకే పాయింట్ కావాలి మనకు. కామన్గా ఒకే పాయింట్ ఉందో చూడండి. ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. ఓకేనా? ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ లేదు. ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉంది, ఇక్కడ రాంబస్ బాక్స్ ఉంది. ఓకేనా? అంటే ఆ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఒక సర్కిల్ మాత్రమే కామన్గా ఉంది. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఒక సర్కిల్ మాత్రమే కామన్గా ఉంది. ఒకటే కదా కామన్గా ఉంది కాబట్టి కామన్ నెంబర్ నుంచి ఏం తీసుకుంటాం? మనం క్లాక్ వైజ్ తీసుకుంటాం. ఇక కామన్గా సర్కిల్ ఉంది, కామన్గా సర్కిల్ ఉంది. రైట్, ఇక్కడ రాసేస్తున్నా చూడండి. ఇక సర్కిల్ ఉంది, ఇక్కడ ఆర్డర్ స్క్వేర్ ఉంది, ట్రయాంగిల్ ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది? సర్కిల్ ఉంది, నెక్స్ట్ పాయింట్ ఉంది, నెక్స్ట్ రాంబస్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఏంటిది? వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ డాట్ పొజిషనే కదా, ఇదే కదా, షేడెడ్ సర్కిలే కదా. సో దీనికి ఆపోజిట్ ఏముంది? ఇక్కడ స్క్వేర్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే స్క్వేర్ ఉంటుంది. ఓకే, రైట్. ఇలాంటి ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇలాంటి ప్రాబ్లం చూడండి. మనకి ఇట్లా ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటామని చెప్పిన రెండు డైస్ చూడండి. కామన్గా పాయింట్ ఉంటే అక్కడ నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటూ పోతే మనకు ఆన్సర్ వస్తుంది. క్లియరా? రైట్, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో ఫస్ట్ ఆప్షన్స్ కాసేపు పక్కన పెట్టుకుంటే ఇలాంటి మోడల్ మనం ఏ విధంగా తీసుకుంటాం ఆపోజిట్ అంటే, ఇలాంటి మోడల్ ఏ విధంగా తీసుకుంటాం ఆపోజిట్ అంటే ఆల్టర్నేట్ నెంబరే ఆపోజిట్ నెంబర్గా తీసుకుంటాం. నెక్స్ట్ 6కి ఆల్టర్నేట్ ఏంటిది? 2, అంటే 6కి ఆపోజిట్ 2 అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ 5కి ఆల్టర్నేట్ ఏముంది? ఇక్కడ 3 ఉంది, అంటే 5కి ఆపోజిట్ 3 అని దాని మీనింగ్. నెక్స్ట్ మిగిలిపోయిన నెంబర్స్ ఏమున్నాయి? ఇక్కడ 1, 4 ఉన్నాయి కాబట్టి అవి రెండు కూడా ఆపోజిట్ ఉంటాయని తీసుకుంటే సరిపోతుంది. రైట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ ఎలా తీసుకోవాలంటే ఆల్టర్నేట్ నెంబర్సే ఆపోజిట్గా తీసుకుంటే సరిపోతుంది. 6కి ఆల్టర్నేట్ 2, 6కి ఆపోజిట్ 2, 5కి ఆల్టర్నేట్ 3, అంటే 5కి ఆపోజిట్ 3. మిగిలిపోయిన రెండు కూడా ఆపోజిట్గా ఉంటాయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తున్నా మీకు. సో స్టార్టింగ్లో ఏమని చెప్పినా నేను? డైస్కి 6 ఫేసెస్ ఉంటాయని చెప్పిన. ఓకేనా? 1 నుంచి R వరకు తీసుకోవాలి, లేదా A నుంచి F వరకు తీసుకోవాలని చెప్పిన. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటిదంటే డైస్లలో ఆపోజిట్ ఎప్పుడు కూడా కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఉందనుకోండి, దానికి ఆపోజిట్ ఏముంటుంది? బాటమ్ ఉంటుంది. అంటే టాప్ కనిపించినప్పుడు అలా బాటమ్ కనిపించదు. ఒకవేళ బాటమ్ కనిపిస్తే టాప్ కనిపించదు. అంటే ఓవరాల్గా దీని మీనింగ్ ఏంటిదంటే ఆపోజిట్ ఎప్పుడు కూడా కనిపించవు. ఇప్పుడు చూడండి, 6కి ఆపోజిట్ ఏంటిది? 2, అంటే డైస్లో 6 కనిపించినప్పుడు అలా 2 కనిపించకూడదు. నెక్స్ట్ 5కి ఆపోజిట్ ఏంటిది? 3, అంటే 5 కనిపించినప్పుడు అలా డైస్లో 3 కనిపించకూడదు, ఎందుకంటే ఆపోజిట్ ఉంటాయి కాబట్టి. 1 కనిపించినప్పుడు అలా 4 కనిపించకూడదు. ఎందుకు కనిపించకూడదు అంటున్నంటే ఆపోజిట్ ఉంటాయి కాబట్టి. అంటే ఆపోజిట్ ఉన్న నెంబర్స్ కానీ లెటర్స్ కానీ ఎప్పుడు కూడా కనిపించవు. రైట్, ఇప్పుడు చూడండి అదే పాయింట్తో తీసుకుందాం. 6 కనిపించినప్పుడు అలా నీకు ఏం కనిపించకూడదు? 2 కనిపించకూడదు. రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ 2 కనిపించినప్పుడు అలా ఏం కనిపించకూడదు? 6 కనిపించకూడదు. నెక్స్ట్ 5 కనిపించినప్పుడు అలా ఏం కనిపించకూడదు? 3 కనిపించకూడదు. ఇవి కనిపిస్తుంది కదా. సో కాబట్టి ఇది ఆన్సర్ పోయింది, ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ఈ ఆప్షన్ చూడండి. 6 కనిపించినప్పుడు అలా 2 కనిపించకూడదు, కనిపించట్లేదు కదా. నెక్స్ట్ 5 కనిపించినప్పుడు అలా 3 కనిపించకూడదు, కనిపించట్లేదు కదా. 4 కనిపించినప్పుడు 1 కనిపించకూడదు, కనిపించలేదు కదా. సో ఆన్సర్ ఇది అవుతుంది. ఆప్షన్ సి కూడా చెక్ చేయండి ఒకసారి. 4కి 1 కనిపించకూడదు, ఆపోజిట్గా ఎప్పుడు కనిపించకూడదు అని చెప్పిన నేను. కనిపిస్తుంది కదా 1 అనేది, ఇది కూడా పోయింది. నెక్స్ట్ 6 కనిపించినప్పుడు 2 కనిపించకూడదు, కనిపిస్తుంది కదా. సో ఇది కూడా పోయింది. అంటే ఆపోజిట్గా ఉన్న లెటర్స్ ఎప్పుడు కూడా కనిపించవు. వాజ్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద ఫేస్ ఆఫ్ ఏ కలర్డ్
విత్ ద కలర్స్ పర్పుల్, రెడ్, వైట్, గ్రీన్, గ్రే అండ్ ఆరెంజ్ షోయింగ్ ద ఫిగర్స్ బిలో. పర్పుల్ ఆపోజిట్ అని అడిగింది. అంటే సో 2 డయాగ్రామ్స్ ఇచ్చిండండి, 2 డైస్ ఇచ్చిండు. 2 డైస్ ఇచ్చి పర్పుల్కి సంబంధించిన ఆపోజిట్ కలర్ ఏంటి అని అడుగుతాం. పర్పుల్కి సంబంధించిన ఆపోజిట్ కలర్ ఏంటి అని అడుగుతుంది. అంటే ఓవరాల్గా ఎన్ని కలర్స్ ఉన్నాయి మరి ఇందులో అంటే పర్పుల్, రెడ్, వైట్, గ్రీన్, గ్రే అండ్ ఆరెంజ్. అంటే 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 కలర్స్ ఉన్నాయండి. ఓకేనా, రైట్. ఒకసారి చూడండి, మనకి ఎన్ని డైస్ ఇచ్చింది ఇక్కడ, 2 డైస్ కదా. సో నేనేమని చెప్పిన, ఇట్లా డైస్ ఇచ్చినప్పుడు కామన్ పాయింట్ నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటూ పోండి సరిపోతుందని చెప్పిన. ఈ రెండిట్లలో కామన్ పాయింట్ ఏమని చూడండి, ఇక్కడ పర్పుల్ ఉంది, ఇక్కడ పర్పుల్ ఉంది. అంటే ఆ పర్పుల్ దగ్గర నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటూ పోవాలి. సో ఇవి చూడండి, ఇక్కడ క్లాక్ వైజ్ పర్పుల్, వైట్, రెడ్. ఫస్ట్ దానిలో ఈ ఆర్డర్ వచ్చింది. సెకండ్ దానిలో కూడా చూడండి, పర్పుల్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఆరెంజ్. అంటే వైట్కి ఆపోజిట్ నీకు గ్రీన్ ఉంటుందని, రెడ్కి ఆపోజిట్ ఆరెంజ్ ఉంటుందని. మనకు కావాల్సింది ఏంటిది, కామన్గా ఉన్న పర్పుల్కి సంబంధించిన కలర్ కావాలి. అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, పర్పుల్ ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉంది, నెక్స్ట్ గ్రీన్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఆరెంజ్ ఉంది. మరి గ్రే అనే కలర్ ఎక్కడ నాకు కనిపిస్తుందా, కనిపించట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటిది, మనకు ఆపోజిట్గా ఉంటుంది. దేనికి ఆపోజిట్గా ఉంటుంది, కామన్గా ఉన్న లెటర్ కానీ నెంబర్కి కానీ, సో ఇలాంటి వర్డ్స్ కానీ ఆపోజిట్గా ఉంటుందని దాని మీనింగ్. ఇక్కడ చూడండి ఒకసారి నేను ఏమని చెప్పిన, ఇక్కడ చూడండి, కామన్గా ఉన్న నెంబర్కి ఏ నెంబర్ ఆపోజిట్ ఉంటుందంటే కనిపించిన నెంబర్ ఆపోజిట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి అలాగే కామన్గా ఉన్న లెటర్కి ఏ నెంబర్ ఆపోజిట్ ఉంటుందంటే, ఇందులో కామన్గా ఉన్న లెటర్కి ఏ లెటర్ ఆపోజిట్ ఉంటుందంటే ఇందులో లేని నెంబర్ ఆపోజిట్గా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్నే కామన్గా ఉన్న కలర్కి అన్ని కలర్స్ వచ్చినాయని గ్రే అనే కలర్ ఇక్కడ వచ్చిందా, రాలేదు. కాబట్టి ఆపోజిట్గా ఉంటుంది. ఓకేనా, ఇదంతా కూడా ఆర్పిఎఫ్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఓకేనా, రైట్.